ఒకసారి విక్రమార్క మహారాజు గారి దగ్గరికి ఒక సాధువు వస్తాడు. అప్పుడు విక్రమార్క మహారాజు గారు సాధువుని చక్కగా సత్కరిస్తారు. కానీ ఆ సాధువు విక్రమార్క మహారాజు గారు ఇచ్చిన దేన్ని తీసుకోకుండా అతని రిటంగా ఒక దానిమ్మ పండును విక్రమార్క మహారాజు గారికి ఇస్తారు. అప్పుడు ఎందుకు ఇచ్చాడో ఏమోనని చెప్పేసి మన విక్రమార్క మహారాజు గారు ఆ దానిమ్మ పండు జాగ్రత్త చేయండి అని చెప్పి సైనికులకి ఇస్తాడు. అలా ఆ ఒక్కరోజే కాకుండా ఆ సాధువు రోజు రావడం, ఒక దానిమ్మ పండు ఇవ్వడం, ఆ దానిమ్మ పండును సైనికులు తీసుకెళ్లి జాగ్రత్త చేయడం, ఇలా రోజు జరుగుతూ ఉండేది. ఒకసారి ఏమైందని ఒక దానిమ్మ పండు జారి కింద పడేది. ఇక దానిలో నుంచి రత్నాలు బయటకు వస్తాయి. ఇంతకీ ఆ సాధువు ఎందుకని చెప్పి రత్నాలతో చేసిన దానిమ్మ పండ్లు రాజుగారికి ఇచ్చారు? దానికి వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి? ఈ సాధువుకి బేతాళుడికి ఏమైనా సంబంధం ఉందా? ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఫుల్ స్టోరీ లింక్ పెడతాను, ఓపెన్ చేసి వినేసేయండి.